ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం ఒక మాటను చదువుకొని ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనకందరికీ తెలిసిన మాటనే, అయినా సరే ఈ సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, ప్రభు అయిన యేసు తన శిష్యులతో చెప్తున్నారు. వారు గెత్సేమనే వనంలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారితో పాటు పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రాత్రి ఆయన అప్పగింపబడే రాత్రి. శిష్యులందరూ నిద్రపోతున్నారు. ఆయన ప్రార్థన చేసి మళ్ళా వచ్చి చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, వారు బాగా నిద్రలో ఉన్నారనమాట వారు. అందుకే ప్రభు 40 వచనం, ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా? ఎందుకు మేలుకొని ఉండాలి అంటే, నువ్వు నిద్రలో ఎప్పుడు మత్తుగా నిద్రపోయేవాడిగా, సోమరిబోతుగా నిద్రబోతుగా ఉంటే శోధనలో ప్రవేశిస్తావు. అనగా శోధన నీ జీవితంలోనికి వస్తుంది. శోధకుడు నిన్ను శోధిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా, అనగా మీరు శ్రమలోనికి, మీ జీవితంలోనికి శ్రమ రాకుండా, మీ జీవితంలోనికి అపవాది మిమ్మల్ని శోధించకుండా, లేదా మీరు పాపంలో పడకుండా, లోకములో పడకుండా, ఏ విధమైన శ్రమ నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని పాడు లేపకుండా ఉండాలంటే, నీ కుటుంబము పాడవకుండా ఉండాలంటే, నీ జీవితం పాడవకుండా ఉండాలంటే, లోకాశలు, శరీరాశలు, ఇలాంటి పాప కోరికలు నీ జీవితంలో నేను ఎలుబడి చేయకుండా ఉండాలంటే, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి కదా. కొంతమంది ఎప్పుడు పగలు నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు. వారికి నిద్ర తప్ప ఇంకొక ధ్యాస, ఇంకొక ఆలోచన, ఇంకొకటి ఏమీ ఉండదు. ఇలాంటి వారి జీవితంలో శ్రమలు అనేకములు విస్తరిస్తూ ఉంటాయి. లేదంటే ప్రార్థన చేయని వారి బ్రతుకుల్లో శ్రమలు వస్తూ ఉంటాయి. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉండదో వారి జీవితంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, సాతాను వేసే వలలు వారు చిక్కబడి సాతాను కబంధాస్తంలో నలిగిపోతూ, లోకములో బ్రతుకుతూ, లోకాశలో బ్రతుకుతూ, దేవునికి దూరంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ, దేవుని సన్నిధానంలో ఉంటున్నప్పటికీ వారి జీవితంలో వారు ఎలా ఉంటారంటే, దేవునికి ఇష్టం లేని బ్రతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే, వారి బ్రతుకుల్లో ప్రార్థన జీవితం అనేది లేదు. కొంతమంది 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా నిద్రపోతూనే ఉంటారు. వారు ఇంకెప్పుడు లేచి ప్రార్థన చేస్తారు? వారు ఎప్పుడు దేవునితో గడుపుతారు? వారి సహవాసం అంతా లోకంతోనే కదా, వారి సహవాసం అంతా దుష్టులతోనే కదా, వారి సహవాసం అంతా చెడు స్నేహితులతో, చెడు సహవాసం కలిగిన వారితోనే. కాబట్టి వారు ఈజీగా శోధనలో ప్రవేశిస్తారు. అందుకే ప్రభు అన్నాడు, శోధనను మనం జయించాలి అంటే, శోధనను మనం ఎదిరించాలి అంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత ఆ శోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. 4వ అధ్యాయం మనం చదివితే, 4వ అధ్యాయము
మొదటి వచ్చిన మనం చదివితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. పగలు రాత్రి ఏమి భోజనం చేయలేదు, ఏమి భుజించలేదు. 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన ఆకలితో ఉన్నాడు. ఆయన ఆకలితో ఉంటున్నప్పుడు సాతాను శోధకుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకు ఆకలితో ఉంటావు, ఉపవాసం అయిపోయింది కదా, ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా భోజనం చేయొచ్చు కదా అని ఆయనను రెచ్చగొడుతూ ఏమంటున్నాడంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించి ఆ రాళ్ళను తినేసి రొట్టెలుగా చేసుకొని అని ప్రభుతో అంటే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది అన్నాడు. అంటే 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చాడంటే సాతాను గాడు వచ్చాడు కదా. ఆయన ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఆయన వానిని ఎదిరించగలిగాడు. అదే ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితమే లేకపోతే, మెలకువ కలిగిన ఆ ప్రార్థన అనుభవం నీకు లేకపోతే ఆయనను ఎదిరించగలవు సాతాను కానీ. అడు మరలా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదే ఆయనతో చెప్పాను. ఆడు మరలా యేసు ప్రభువును ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ నిలబెట్టి, ఇదిగో ఇక్కడి నుంచి కిందికి దిగితే తన దూతలు నిన్ను వచ్చి పట్టుకుంటేవి, నీ పాదముకు రాయి తగలదు అని బైబిల్లో రాయబడి ఉంది కదా, దూకు అని ఆయన అంటే, ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధింపవలదు కదా అని రాయబడి ఉన్నది మరి ఒక చోట అని చెప్పాడు. తర్వాత వాడు ఈ లోక మహిమనంతా, మనకు తెలిసిన మాటని, ఈ లోక మహిమనంతా ఆయన చూపించి, ఈ లోకంలో ఉన్న మహిమ అంతా ఆయన చూపించి, ఇదంతా నాకు అప్పగించబడింది, ఇదంతా నాదే, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, నాకు మొక్కుతే కదా, ఇదంతా నీకు తీసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు సైతానా నా ఎదురు నుంచి వెళ్ళిపో అని దాన్ని గద్దిస్తే సాతాను గాడు ఆయన విడిచి వెళ్ళిపోయాడు. 40 దినాలు ఉపవాసముడి ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు వచ్చింది ఏంటంటే శోధన. ఆయన ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రార్థనలో గడిపాడు కాబట్టి, ఆ ప్రార్థన ద్వారా, ఆ శక్తి ద్వారా ప్రార్థించడం అంటే దేవునితో సహవాసము చేయడం. ఆ ప్రార్థన శక్తి ద్వారా ఆయన ఆ సాతానుని జయించగలిగాడు కదా. నువ్వు రోజు యేసయ్యతో ఎంతసేపు గడుపుతున్నావు? నువ్వు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నావా? ఆ ప్రార్థించే అనుభవం నీకుందా? యేసయ్యతో సహవాసం చేసే అనుభవం నీకుందా? లేకపోతే నువ్వు శోధనలో ప్రవేశించేవాడిగా ఉంటావు. ఆ శోధకుని ఎదుకు వచ్చి నిన్ను శోధిస్తూ దేవునికి దూరంగా నిన్ను తీసుకొని పోతాడు. పాపములో పడగొడతాడు, లోకములో పడగొడతాడు, వ్యభిచారంలో పడగొడతాడు. అనేకమైన ఆశలు, కోరికలు నీలో రేపి నిన్ను దేవునికి దూరస్తునిగా చేస్తాడు. చివరికి ఒక మాట చదువుకొని, అసలు శోధన ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది శోధన, ఎందుకు మనుషులు శోధనలో పడిపోతున్నారు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాము. 14వ వచనం చదువుకుందాము.
ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడుచున్నాడు. ప్రతి ఈచ్ పర్సన్ తన స్వకీయమైన దురాశల చేత, అంటే సొంత ఆశల చేత, సొంత కోరికల చేత కదా, సొంత ఇచ్చల చేత మరులు కొల్పబడి మరలా ప్రేరేపింపబడి ఆశ కలిగి వాటిని ఏం చేసుకోవడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి శోధించబడుతున్నాడు కదా. కొంతమందికి ఆరాటం ఉంటుంది, చూసినవన్నీ కావాలని కదా. తన దగ్గర ఆ స్తోమత లేకపోయినా, తమ దగ్గర అది తమకు అవసరం లేకపోయినా, ఇలా కొంతమంది తమ కోరికలను బట్టి, ఆశలను బట్టి మరలు కొరపబడి, అంటే మరలా ప్రేరేపించబడి, శోధింపబడి శోధనలోనికి వెళ్ళిపోతారు. వారికి అవసరం లేకపోయినా, వారి సామర్థ్యానికి అది మించినది అయినప్పటికీ, అది కొనేంత స్తోమత లేకపోయినా అప్పు చేసి కొని శోధనలో పడిపోతారు. ఇలా రకరకాలైన సొంత దురాశల చేత ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, దురాశ దుఃఖానికి చేటు కదా. ఆశ ఉండాలి కానీ మనిషికి దురాశ అనేది ఉండకూడదు కదా. ఈ దురాశలు మనసులో చొరబడి, ఈ చెడ్డ ఆశలు మనసులో చొరబడి చేరాని కార్యాలు, దేవునికి ఆయాసకరమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, తద్వారా తనకు ఏమైనా ప్రయోజనం ఉందంటే చివరికి తాను కూడా దుఃఖంలోనికి, శోధనలోనికి, బాధలోనికి, నెమ్మది లేని పరిస్థితిలోనికి, తను బట్టి తన కుటుంబం మొత్తం ఆ శోధనలోనికి వెళ్ళిపోతుంది కదా. వాటిని అన్నిటిని మనం జయించాలంటే, వాటినన్నింటినీ ఆ శోధన నుంచి మనం తప్పించబడాలంటే, మనం దేవుని సన్నిధానంలో ప్రతిరోజు విసుకక నిత్యము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ ప్రార్థన జీవితం నీకు లేకపోతే, ఆ ప్రార్థించే అనుభవం నీకు లేకపోతే, ప్రభుతో సహవాసం చేసే ఆ అనుభవం నీకు లేకపోతే, నువ్వు ఎన్నటికీ ఆ శోధన నుంచి బయటికి రాలేవు. శోధన జయించాలి అంటే, శోధనను ఎదిరించాలంటే, అపవాదుని ఎదిరించాలంటే, నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తేనే వాడిని మనం ఎదిరించగలం. ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన సన్నిధానంలో మనం గడపకుండా, సాతానా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోతుంది? నీలో ఎవరున్నారు? నీలో ఏముంది? నీలో ఏ శక్తిని చూసి అది వెళ్ళిపోతుంది? నీలో ఏ పవర్ నుంచి అది వెళ్ళిపోతుంది కదా. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తండ్రితో సహవాసం చేశాడు. ఆ శోధకుని గద్దిస్తే వాడు ఆయనను విడిచేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అలాగే ప్రార్థించి వాడిని గద్దించు, ఆ శోధకుని గద్దించు, బంధించు, వాడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఏం చేసినావంట? పరిచర్య చేసినావంట. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు నువ్వు శోధనలో ఉండకుండా నెమ్మదిగా ఆశీర్వదింపబడిన వాయి, దీవించబడిన వాడవై నువ్వు బ్రతుకుతావు కదా. ఈ శోధనలు మన జీవితానికి రాకుండా ఉండాలంటే, ఒకవేళ ఉన్నావా శోధనలో పడి బ్రతుకుతున్నావా, శోధనలో జీవిస్తున్నావా, జయించలేకపోతున్నావా, ఎదిరించలేకపోతున్నావా, వాటి నుంచి బయటకు రాలేకపోతున్నావా, ఇప్పుడే మాట వింటున్నప్పుడే నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ దేవునితో సహవాసం చేయి, నీ దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. మంచిది. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.